నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఆరంభం అనే సినిమా రివ్యూ కోసం. ఎంతసేపు పక్క ఇండస్ట్రీలలో సినిమా కథలు బాగుంటాయి, పక్క ఇండస్ట్రీ వారి సినిమాలు చాలా న్యాచురల్గా ఉంటాయని చెప్పుకుంటాం. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి కథలున్నాయి. కొత్తగా ఆలోచించి తెరపై చూపించే సత్తా మనకుంది. నేను నీలాగే ఒక ఖైదీనే అనే ఒక కన్నడ నవల ఆధారంగా తెలుగులో అజయ్ నాగ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరంభం. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా. ముఖ్యంగా ఈ చిత్రంలో సమయం గురించి వివరిస్తారు. డేజావు అనగా మన నిజ జీవితంలో కొన్ని ప్రదేశాలు కానీ కొంతమంది వ్యక్తులను కానీ చూసినప్పుడు వీరిని ఎక్కడో కలిశానే, ఈ ప్రదేశాన్ని ఇంతకుముందే నేను చూశానే అనే ఆలోచన కలుగుతుంది. దాన్నే డేజావు అని అంటారు. కథలోకి వెళ్తే జైలులో ఖైదీగా ఉన్న వ్యక్తి ఆ జైలు నుండి తప్పించుకున్నాడు. తీరా ఆరా తీస్తే జైలు గోడలు బద్దలు కొట్టలేదు, జైలు తాళాలు పగలగొట్టలేదు, కానీ రాత్రికి రాత్రే ఆ జైల్లో ఉన్న మిగేల్ మాయమైపోయాడు. అసలు ఈ మిగేల్ ఎవరు? అసలు మిగేల్ ఏ నేరం చేసి జైలుకు వచ్చాడు? తను తప్పు చేశాడా లేదా? అసలు తను ఎలా మాయమైపోయాడు తెలుసుకోవాలంటే ఆరంభం సినిమాని ఫ్యామిలీతో కలిసి అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి మావా. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ టైం ట్రావెల్ సినిమాలు మనం చాలానే చూసి ఉంటాం, కానీ ఈ సినిమా కొంచెం ప్రత్యేకంగా, చాలా సహజంగా, చాలా క్లియర్గా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. ఈ సినిమాలో ఇన్ఫినిటీ, అనంతం అనగా సమయం ఎక్కడ అంతమవుతుందో అక్కడే మొదలవుతుంది అనే కాన్సెప్ట్తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 4 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమైన్ లెవెల్స్ వచ్చేసరికి 90 ml అవుట్ ఆఫ్ 100 ml మావా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ కాకతీయ కథలోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.